హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. ఇక్కడ నిఫ్టీ రేంజ్ 22,475 రేంజ్లో నిఫ్టీ ఉంటే బ్యాంక్ నిఫ్టీ 48,923 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియోలో ఎల్ఎస్ఎంఏ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ ఇండికేటర్ గురించి అయితే ఈ ఇండికేటర్ అనేది బెటర్ ఇండికేటర్ అంటే దీంతో అయితే మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇది ఇండికేటర్ రిమూవ్ చేసి ఫర్దర్ నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే మనం వీడియో చేస్తాం. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ వాటిని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుని ఫర్దర్గా వాటితోటి మనం ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ ఛానల్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఇది ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఇది అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ అని మాత్రం మనకైతే చూపిస్తుందండి. ఇక్కడ ఎప్పుడైతే సపోర్ట్ రెసిస్టెన్స్ ఓకే, దీన్ని మనం బెటర్ ఇండికేటర్గా దీన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది సపోర్ట్ ఇక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఇక్కడ ఉందని చెప్పేసి మనమైతే ఓకే మనమైతే ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు రెసిస్టెంట్ జోన్లో మాత్రం ఉందని చెప్పేసి ఇండికేషన్ మాత్రం చేస్తుంది. ఇది ఓకే ఇదైతే బెటర్ ఇండికేషన్ అండి. ఇక్కడ అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ మాత్రం ఇవైతే మనకైతే పర్ఫెక్ట్గా మాత్రం చూపిస్తుంది. దీన్ని అయితే ఈ రేంజ్లో మనం ఈ రేంజ్కి రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కొంచెం మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒకవేళ దీని పైకి వదిలితే వాళ్ళు అప్సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చేస్తుంది. ఒకసారి వీటి సెట్టింగ్స్ కూడా మాత్రం చూద్దాం. సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి అంటే లెంత్ అనేది 100 ఉంది, స్కోర్ అనేది క్లోజ్లో ఉంది, అప్పర్ డివియేషన్స్ లోయర్ డివియేషన్స్ 2 ఉన్నాయి. తర్వాత షో ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ లిఫ్ట్ మాత్రం లేదు. ఇక్కడ మాత్రం స్టైల్స్ మాత్రం ఈ రకంగా ఉంది. తర్వాత విజిబిలిటీ ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక టైం ఫ్రేమ్ అనేది మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మాత్రం చూస్తున్నాం. ప్రతిదాన్ని మనం మేజర్గా ఏదైతే మనం మ్యాక్సిమం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మాత్రం మనం చూడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం బ్యాంక్ నిఫ్ట్లో మాత్రం చూసాం. ఇప్పుడు అయితే ఫర్దర్గా అయితే అండ్ మనం నెక్స్ట్ నిఫ్ట్లో కూడా చూద్దాం. నిఫ్ట్లో కూడా చూసిన తర్వాత దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో, మీరైతే ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరైతే ప్రతిరోజు అయితే ఏ ఇండికేటర్ దీంట్లో మీరు ట్రేడ్ చేస్తారా, నిఫ్టీ ట్రేడ్ చేస్తారా, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తారా, లేకపోతే ఏదైతే ఎక్స్పైరీ ఉంటుందో దానిలో ట్రేడ్ చేస్తారో అని మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ మాత్రం నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఫర్దర్గా నిఫ్టీలో తెలుసుకొని మాత్రం మనమైతే వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. ఇలా నిఫ్టీ 22,475 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఇది మాత్రం నిఫ్టీలో ఈ రకంగా మాత్రం ఉంది. నేను చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఈ డ్రాప్ అయితే ఇంకా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉంది. లేదంటే ఇక్కడ నుంచి మనం బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మాత్రం ఇండికేటర్ మాత్రం ఈ రకంగా ఉంది. మనం 22,600కు అప్ సైడ్ వెళ్తే మాత్రం కాల్ స్ట్రాంగ్, దీనికైతే బిలో ఉంటుందో మాత్రం పిఈ స్ట్రాంగ్ అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ ఈ రకంగా మాత్రం ఇది మాత్రం వర్క్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.